ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము పవిత్రమైన మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. అందులో ఈరోజు 18వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. అయితే దీన్ని శౌనకాది మునులకు సూత మహర్షి, పార్వతీదేవికి పరమేశ్వరుడు, దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి, అదేవిధంగా జహ్నమునికి గృత్స్నమద మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతటి వారైనా కూడా ఒక్కొక్కసారి వాద వివాదాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఏం జరిగింది అంటే, గృత్స్నమద మహర్షి జహ్నమునితోని ఈ విధంగా చెప్తున్నాడు. గోమతి నదీ తీరంలో పవిత్రమైన నైమిషారణ్యం ఉంది. అక్కడ బహువిధములైన లతా వృక్ష గుల్మాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది తపోధనులు ఎందరో నివసిస్తూ ఉన్నారు. తమకు నచ్చిన తపాన్ని, యాగాన్ని చేసుకుంటూ ఉంటారు. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ నేనెక్కువ అని వివాదం కలిగిందట ఒకసారి. అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడును, నన్ను మించిన వారెవరున్నారు అన్నాడట. ఎవరైనా ఒక్కళ్ళు అంటేనే కదా ఇంకొకళ్ళది కలుగుతుంది. నేను గొప్ప అని ఎప్పుడైతే ఎవరొకళ్ళు అంటారో అప్పుడు మిగతా వాళ్ళు కూడా దానికి స్పందిస్తూ ఈ వివాదం జరిగిందనమాట. అలాగే గౌతముడు, నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తి అయ్యే వరకు తపస్సు చేసిన వాడను, నేనే గొప్ప అన్నాడట. మరి లోమాషుడు అనే ముని కూడా నాకు సమానుడు ఎవరు లేరు అన్నారట. నేను మునులకే గురువునని ప్రకటించాడట. మరి గార్గ్యుడు మహాముని సభలో నిలబడి, వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చు కాబట్టి నేనే ఉత్తముడని అన్నాడట. మాండవ్యుడు, నేను కర్మలను ఏమరకుండా యథాకాలంగా చేస్తూ ఉన్నాను కాబట్టి నేనే ఉత్తముడను అన్నాడట. మరి సత్కర్మలను ఆచరించడము, అన్ని శాస్త్రాలను చదవడము, మరి ఇవన్నీ చేసేవాళ్ళు ఇంకెవరూ లేరు కాబట్టి నేనే ఉత్తముడను అని మాండవ్యుడు చెప్పిండట. శంతనుడు ఏమన్నాడంటే, నేను యోగాభ్యాసం చేయువాడను, ఆత్మజ్ఞానం కలిగిన వాడను అన్నాడట. మరి ఈ విధంగా నేను వేదములు, శాస్త్రములు అన్నీ నేర్పిన వాడను అందరికీ. మరి పౌలస్తుడు అనే ముని అందరికీ నేర్పించాడట కాబట్టి నేనే ఉత్తముడను అన్నారట. పెద్దలు కూడా నన్నే గౌరవిస్తారు కావున నేనే అదుకుడను అని శౌనకాది మునులు అంటున్నారు. ఆత్మవేత్తలను నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరు అని ఈ విధంగా మునువరులు తన గొప్ప తనాన్ని బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకుంటూ ఉన్నారట. కొందరు కోపం పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టారట. ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. వారి దండములను, ఛత్రములను రాకొని కోలాహలం చేస్తూ ఉన్నారట. చూడండి, ఎంత తపస్సు చేసినా ఇంద్రియ నిగ్రహం కోల్పోయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఇట్లా వారు పరస్పరం వివాదం ఆడుతూ ఉంటే కలహప్రియుడైన నారదుడు వచ్చాడట. కలిగించుకొని మరింత ఉద్రేకపరిచాడట. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయాన్ని విన్నవించాడు. శ్రీహరి, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకుంటున్నారు. వీరి వివాదము ఉపాయం చే శమింపజేయాలి.
నాకు ఇష్టలైన వాళ్ళు సనక సనందనాదులు, సనత్ కుమార, సనత్ సజాతులు, వీళ్ళు నలుగురు ఉంటారనమాట. వాళ్ళు వివాదపడుతూ ఉన్న మునీశ్వర్ల వద్దకు పంపుతాను. వీరు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉంటారు. వీరి బాల్యంన చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుతాను. అతడు 7 మహాకల్పములు జీవించినాడు. మునులకు మార్కండేయునికి వివాదం జరుగును. నారద, నీవును అటకు పోయి చూడుము అని వాణ్ణి పంపాడట. అప్పుడు మార్కండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వచ్చాడు. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుతున్న మునులు వివాదాన్ని ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవాన్ని చూపిండ్రు. చూడండి, ఇంట్లో మనం గొడవ పడుతున్న టైంలో ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, ఏం చేస్తాము? ఆ కోపాన్ని దిగమింగుకోలేము. ఏదో పళ్ళు కొరుకుతూ మెల్లమెల్లగా తిట్టుకుంటూ వచ్చిన వాళ్ళు ఆరండి అని మొహం మీద నవ్వులు బులుక్కొని ఆహ్వానించి దాన్ని కొంత అణిచిపెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా మునుల పరిస్థితి ఆ విధంగా జరిగింది. అందరు కూడా గౌరవంను చూపారట. మార్కండేయుడు వారందరినీ కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళంతా గొడవలో ఉంటేనేమో భావనని శాంతపరిచాడు. అంటే అందుకే అడ్డగించుకోవాలి. ఎవరో ఒకళ్ళు వస్తే కానీ అటువంటి గొడవలు తగ్గిపోవన్నమాట. ఇట్లా కొంతకాలం గడిచిందట. మార్కండేయ మహర్షి వచ్చినాక కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు వాళ్ళు లోపల వాళ్ళకి అది ఇంకా ఉంది, ఆ కోపము. ఎవరు గొప్ప, నేనంటే నేను అని వాదించుకున్నది ఎటు తేలలేదు కదా. దానివల్ల అట్లా సనక సనందనాది మునులు నలుగురు అక్కడకు శ్రీహరిని కీర్తిస్తూ వచ్చారట. అప్పుడు ఈ మార్కండేయ మహర్షి వారిని చూసి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘపాద్యాలు ఇచ్చి పూజించాడట. వారి పాదములు అడిగి నీటిని తన తలపై జల్లుకున్నాడట. ఆ విధంగా తమను గౌరవిస్తున్న మార్కండేయ మునిని చూసి సనకాది మునులు ఆశ్చర్యపోయారట. అట్లా వాళ్ళు ఏమంటున్నారంటే, మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు కదా, మునులలో ఉత్తముడివి, మహాకల్పాలు 7 మహాకల్పాలు నీ ఆయుష్యము. మరి అటువంటి వాడివి నువ్వు మమ్మల్ని ఈ విధంగా నమస్కరించడము తప్పు కదా. బాలురమైన మాకు నమస్కరించి పాదోదకాన్ని నీ తలపై చల్లుకుంటున్నావేంటి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళడము నమస్కరించడము చేయకూడదు. అది శృతి వాక్యం కదా. మేము 5 ఏళ్ల వారమే కదా అని పలికినట వాళ్ళు. అప్పుడు ఆ సనకాదులు పలికిన మాటలు విన్న మార్కండేయ మహర్షి ఇట్లా అంటున్నాడు, భగవద్గాన లాలాసులారా, మీరు నీరు వలె తగ్గిపోతూ ఉంటుంది ఈ ఆయుర్దాయము. మరి కుండలో నీళ్లుంటే ఉంటాయా? 21 కల్పాలు జీవించినా కూడా చివరకు మృత్యువు తప్పదు. మరి ఇది అసత్యం కాదు. ఎక్కువ వయసు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? వేదశాస్త్రములను చదువుట చేత లాభం ఏంటి? పాటించుట చేత ఉపయోగం ఏంటి? తపము చేత కర్మానుష్ఠానం చేత ప్రయోజనం ఏమిటి? జ్ఞానహీనుడు చిరంజీవి అయిన ప్రయోజనం ఏమిటి? నిరర్ధకంగా కాలం గడుపుట చే దుష్టుల జీవనము గడుపుతూ ఉన్నప్పుడు జ్ఞానమును సంపాదించుకో వాడే ఎక్కువ అనిపిస్తుంది. జ్ఞానుడు వ్యర్థంగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపినా కానీ గొప్పదనం ఏముంటుంది అందులో? వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణి లోకము భయమునందు తాను చేసిన కర్మల ఫలములు అనుభవించి మరల జన్మిస్తూ ఉంటారు. నిత్యము కాని దేహంతో
విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమవుతుంది. మహాత్ములైన సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగం చేయువారు, నిత్యము ఆయనకు పూజించేవారు, తలచి నమస్కరిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. అలా శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉంటాడు. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనా కానీ బాలుడైనా కానీ, విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనా కానీ వృద్ధుడే. మరి నిరంతరం హరికథా ప్రసంగం చేయి మీరు బాలురైనా కూడా వృద్ధులే. హరికథా ప్రసంగం లేని వారెంత వృద్ధులైనను బాలురే. కాబట్టి మాకంటే మీరే గొప్పవారు అని మార్కండేయ మహర్షి సమాధానం చెప్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. ఆ మార్కండేయముని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తిస్తూ ఉన్నారు. వారి మాటలను వింటూ ఉన్న ఈ మునులందరూ తమలో తాము అప్పుడు సిగ్గుపడుతూ ఉన్నారు. ఎక్కువ తక్కువ అనుకుంటున్నాము, ఇంత గొప్ప మహర్షి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అయ్యో మేమెంత అజ్ఞానులము అని సిగ్గుపడి మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనాలు చేసిండట సిగ్గుతోని. అంటే వారి తప్ప వారు తెలుసుకునే విధంగా అక్కడ వీరు కల్పించడం జరిగింది. ఎప్పుడైనా నిజం తెలుసుకున్నప్పుడు మళ్ళీ అటువంటి తప్పు చేయరు కదా. మరి మేము మీ వలన విష్ణు కథ ప్రసంగపు విలువను తెలుసుకున్నాము కావున విష్ణు భగవానుని మహిమ ఎరువు శక్తి ఉండి మాకు కలగాలి. విష్ణువు యందు భక్తి కలిగే విధంగా ఎల్లప్పుడూ మాకు మీరు అనుగ్రహించండి అని ప్రార్థించిండ్రట వాళ్ళు. మరి నారదుడు కూడా శ్రీహరి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పిండట. అప్పుడు శ్రీహరి వ్యాస రూపంలో సూతునకు సర్వశ్రుతుల జ్ఞానాన్ని బోధించాడట. సూతుని వలన మునులు మొదలగు వారందరూ కూడా శృతుల సారమును తెలుసుకున్నారు. అందుకే శౌనకుడు మొదలగు మహామునులు అహంకారులు మొదలైన మనోవికారాలను విడిచి ప్రశాంత చిత్తులైనారు. అదేవిధంగా పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతన కలిగి ఉన్నారన్నమాట. హరికేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందునను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా మారినట్టు ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపాలు పొంది తుదకు పరమాత్మ భావనముచే అక్కడికే చేరుకుంటారు అని నిజం తెలుసుకున్నారట. అంటే ఇక్కడ చూడని చెప్తున్నాడు, బంగారము ఎన్నో రూపాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము, కానీ అది ఎంత చివరకు ఎక్కడ కలుస్తుంది, మళ్ళీ బంగారం అవుతుంది. వివిధ రూపాల్లో కనిపించినా కూడా మనం వివిధ రకాల వేషాలు వేసి వివిధ రకాల జన్మలెత్తి ఎన్ని చేసినా కూడా తిరుదకు మనం పరమాత్మను చేరవలే అనే భావనను వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు. వేదాంగాలను సర్వశాస్త్రాలను అభ్యసించి పరమాత్మ మహత్యాన్ని ఎరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్ అనుగ్రహమును అందుటయే జ్ఞానమునకు ఫలితము. జ్ఞానము అంటే కేవలం పుస్తకాలు చదువుకున్న వారు అంతే, కానీ జ్ఞానవంతులు కారు. జ్ఞానవంతులు అంటే ఆధ్యాత్మిక భావనలను అర్థం చేసుకున్న వాళ్ళే జ్ఞానవంతులు, జ్ఞానులు అని చెప్తారన్నమాట. ఇట్లా మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనను నిరంతరంగా అలవాటు చేసి జీవులను తరింపజేస్తుంది. మరి మానవులు ఆ విధంగా కఠిన నియమంగా ఎల్లప్పుడూ భగవత్ చింతన
కలిగి ఉండలేరు. ఆ వ్యామోహాలు, ఈ పాంచభౌతిక శరీరం మీద వ్యామోహం, ఈ ప్రకృతి మీద వ్యామోహం, ఆశ, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి మాఘమాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము ఇలాంటి నియమాలను పెట్టి కొంతకాలమైన వారు ఆ విధంగా అలవాటు చేసుకుంటారు. భగవద్భక్తిని తెలుసుకుంటారు, జ్ఞానవంతులైతారు, జీవులు తరిస్తారు అని జమును మునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేస్తుంది. ఇట్లా నెల రోజులు చేసేసరికి వాళ్ళు అలవాటు పడిపోతారు. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను, పరలోకమున దుష్కర్మ క్షయమును అంటే పాపాలను క్షయం చేస్తుంది, ఇక్కడ సుఖాలను ఇస్తుంది. సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరిస్తారు. ఈ భవసాగరంలో వీలైనంత మంచి పనులు చేయడం వల్ల, సత్కర్మలు చేయడం వల్ల, ఈ విశేషమైన మాఘమాసంలో చేయడం వల్ల భగవంతుడు ఇచ్చిన ఆఫర్ని మనం ఉపయోగించుకొని మన పాప క్షయం అవడమే కాకుండా ఈ లోకంలో మన సుఖాలను పొందుతాము. మునుల అహంకారంను మార్కండేయ ముని వివేకము, ఇక్కడ మార్కండేయుని యొక్క వినయం వల్ల కదా సనక నందనాదుల మహాత్యంను పరిశీలించడం వల్ల ఈ మునులు జ్ఞానవంతులైనరు. అంటే ఎంతటి వారలైనా కూడా ఈ వ్యామోహాలకు లోనవ్వబడతారు. ఈ భూమి మీద ఈ వ్యామోహాలను నిగ్రహించి ఆ భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే, ఆత్మజ్ఞానాన్ని పొందడమే మనకు జ్ఞానము కలిగింది, జ్ఞానోదయమైంది అని అర్థం. కాబట్టి మనము నిరంతరము ఈ భగవత్ చింతనను, భగవత్ స్మరణను చేయడానికి అలవాటు పడితే మనకు ఆటోమేటిక్గా మనకు చేయవలసిన కర్తవ్య నిర్వహణ అంతా కూడా ఆ భగవంతుని మీద భారం వేసి మనకు ఎదురు వచ్చిన పనులను చేసుకుంటూ వెళ్ళడమే. అంటే కొంతమందట ఇప్పుడు కుంభమేళాకు వెళ్ళిండ్రట. ఎలా అంటే కొంతమంది సన్యాసులు ఇంట్లో కర్తవ్యాలను వదిలేయడం కోసము ఇవన్నీ ఎవరిని ఎత్తిన పెట్టుకుంటాడు అని కర్తవ్యాలను వదిలేసి బాధ్యతలను విస్మరించి వాటి నుండి తప్పించుకోవడానికి సన్యాసం తీసుకొని అక్కడేం చేస్తారు, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు శిష్యులను ఇది చేసుకొని ఇప్పుడు దొంగ స్వాములాగా ఉంటారన్నమాట. అలా తయారవుతుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మనం సంసారులైనా గృహస్థులైనా ఏమంటాడు భగవద్గీతలో, తామరాకు నీటి బొట్టు ఉన్నా కూడా దాని మీద దానికి ఎటువంటి నీరు అంటకుండా ఎలా ఉంటుందో ఈ సంసారంలో మనము ఈ కర్తవ్యాలను నిర్వహిస్తూ భగవద్ ధ్యానము, భగవత్ చింతన కలిగి ఉండాలి. అదే మోక్షానికి మార్గము అని మనకు దీని ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరినీ మునులను అందరినీ ఒకసారి పేరున తలుచుకుంటూ చక్కగా నమస్కరించుకోండి. అంతా శుభం కలుగుతుంది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.